నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ ఫోకస్. నేను విజయ్. తూర్పుగోదావరి జిల్లాల్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అనపర్తి, కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, రాజానగరం. ప్రస్తుతం ఈ జిల్లాపై పట్టుకు అధికార ప్రతిపక్షాలు తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టాయి. టీడీపీ కంచుకోట వంటి తూర్పుగోదావరి జిల్లాలో గత ఎన్నికల్లో ఫలితాలు తారుమారయ్యాయి. ఈ నేపథ్యంలో తన పట్టును నిలుపుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తుంటే గెలిచి తీరాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో తూర్పు గోదావరి రాజకీయం పూర్తి స్థాయిలో వేడెక్కింది. గోపాలపురం అసెంబ్లీ బరిలో హోంమంత్రి తానేటి వనిత నిలిచారు. ఆమెను కొవ్వూరు నుండి గోపాలపురానికి మార్చారు సీఎం జగన్. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తలారి వెంకట్రావును కొవ్వూరుకు షిఫ్ట్ చేశారు. ప్రతిపక్ష కూటమి నుంచి టీడీపీ తరపున మద్దిపాటి వెంకట్రాజును బరిలోకి దింపనున్నారు. ఎన్నికల వేళ పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా హోంమంత్రి తానేటి వనిత కొనసాగుతున్నారు. వనితను మరోసారి మార్చి కొవ్వూరులో తలారి వెంకట్రావును బరిలోకి దింపి సొంత పార్టీ నాయకులనే ఆశ్చర్యపరిచారు అధినేత జగన్. టీడీపీ నుంచి ముప్పిడి వెంకటేశ్వరరావు పోటీ చేస్తున్నారు. నిడదవోలు నియోజకవర్గంపై టీడీపీ జనసేన పార్టీల మధ్య వివాదం నెలకొంది. నిడదవోలు నియోజకవర్గంపై టీడీపీ జనసేన పార్టీల మధ్య వివాదం నెలకొంది. నిడదవోలు టికెట్ జనసేనకు కేటాయించడంతో మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు తీవ్ర అసహనానికి గురయ్యారు. నిడదవోలు నుంచి పోటీకి సిద్ధమవుతున్న వేళ సడన్గా జనసేన ప్రకటన రావడంతో శేషారావు కగ్గుతిన్నారు. ఇరు పార్టీల ఒప్పందం అనంతరం నిడదవోలు టికెట్ కందుల దుర్గేష్కు దక్కింది. కాగా వైసీపీ నుంచి జి శ్రీనివాస్ నాయుడు పోటీ చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నుంచి వైసీపీ తరపున ఎస్ సూర్యనారాయణ రెడ్డి పోటీ చేస్తున్నారు. కూటమిలో భాగంగా ఈ సీటు బీజేపీకి దక్కగా నెల్లమిల్లి రామకృష్ణారెడ్డి బరిలో దిగుతున్నారు. కాంగ్రెస్ నుంచి ఎల్లా శ్రీనివాస్ వడయార్ పోటీ చేస్తున్నారు. రాజానగరం ఈ సార్వత్రిక ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నుంచి వైసీపీ తరపున జక్కంపూటి రాజా పోటీ చేస్తున్నారు. కూటమిలో భాగంగా ఈ సీటు జనసేనకు దక్కగా బత్తుల బలరామకృష్ణ బరిలో దిగుతున్నారు. కాంగ్రెస్ నుంచి మండ్రు వెంకట శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సిటీ నుంచి వైసీపీ తరఫున మార్గాని భరత్ కుమార్ పోటీ చేస్తున్నారు. కూటమిలో భాగంగా టీడీపీ తరఫున ఆదిరెడ్డి వాసు బరిలో దిగుతున్నారు. కాంగ్రెస్ నుంచి బోడా వెంకటలక్ష్మి ప్రసన్న పోటీ చేస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ నుంచి వైసీపీ తరఫున చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పోటీ చేస్తున్నారు. కూటమిలో భాగంగా టీడీపీ తరఫున గోరుంట్ల బుచ్చయ్య చౌదరి బరిలో దిగుతున్నారు. కాంగ్రెస్ నుంచి బాలేపల్లి మురళీధర్రావు పోటీ చేస్తున్నారు.